ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వచ్చాం డాగ్ పార్క్. ఇక్కడ మీరు చూడొచ్చు, స్మాల్ డాగ్ పార్క్, బిగ్ డాగ్ పార్క్. వెల్కమ్ డాగ్ పార్క్. ఇది డాగ్ పార్క్ ఏంటో చూద్దాం రండి అందరూ. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, చుట్టూ గార్డెన్ ఉంది. గార్డెన్ చుట్టూ డాగ్స్ కి, నాకు తెలియదు, డాగ్స్ కోసం పెట్టారు అనుకుంటున్నాను. ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. డాగ్ పార్క్ అంట దీనికి. ఇక్కడ మీరు చూడొచ్చు రూల్స్. ఎంట్రీ డాగ్ మస్ట్ బి వేకెంటెడ్, డివాంటెడ్ ఆర్ హెల్దీ. ఓ, ఇది ఓన్లీ ఫర్ ఇది డాగ్స్ తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ లోపలికి, అక్కడ అమౌంట్ పే చేసి. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ ₹10 తీసుకున్నారు పార్క్కి. మరి డాగ్స్కి అయితే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి ఇక్కడ. ఓన్లీ హ్యూమన్స్ కనుక మనుషులకి ఒక ₹10 తీసుకున్నారు పర్ హెడ్ వచ్చేసి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఓనర్ రెస్పాన్సిబిలిటీ, ఆల్వేస్ సూపర్వైజ్ యువర్ డాగ్, కీప్ యువర్ డాగ్ కొలరెడ్. అంటే ఇక్కడ ఏమి డ్యామేజ్ చేయకుండాని కొద్దిగా మీరే చూసుకోవాలి, ఓనర్ రెస్పాన్సిబిలిటీ అని పెట్టారు ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు, ఇది వెళ్ళే పాత అనమాట. From that side, one entrance there, I think. From that side, one more entrance is there. Huh? Oh, so this is ridiculous. For dog also they kept one park. That is for dogs. We'll go that side and we'll talk on that side. I'll show that visa, I'll give voice. Zoom that way. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, అంటే మార్నింగ్ పెట్ లవర్స్కి ఇది బాగుంటుంది. పెట్స్ని బయటికి తీసుకురావడానికి, అది పార్క్కి పెట్స్ అలా ఉంది. పెట్స్ ఆడుకోవడానికి ఇక్కడ మనకి చిన్న ఇది ఉంది, ఓన్లీ ఫర్ డాగ్స్. ఇప్పుడైతే అలో లేదు లోపలికి ఇది ఆడుకోవడానికి. నెక్స్ట్ ఈ పార్క్ వచ్చేసి 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి బిగ్ డాగ్ పార్క్, స్మాల్ డాగ్ పార్క్. ఇప్పుడు మనమైతే రైట్ సైడ్కి వచ్చాం. రైట్ సైడ్కి వస్తే స్మాల్ డాగ్ పార్క్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే బిగ్ సైడ్ పార్క్. ఇప్పుడు మనం అయితే బిగ్ సైడ్ డాగ్ పార్క్ వెళ్తాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇటుపక్క సైడ్కి వచ్చాము. ఇది బిగ్ డాగ్ పార్క్ అనమాట. చూసారా, మనుషులకే కాదు జంతువులకు కూడా పార్క్ ఉంది. ఎప్పుడైనా ఎవరైనా పెట్ లవర్స్ ఉంటే మీరు కన్ఫర్మ్ ఇక్కడికి రావచ్చు. మార్నింగ్ టైంలో చాలా పీస్ఫుల్గా ఉంది. పెట్స్తో ఆడుకుంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్లే గ్రౌండ్ కావాలని ఇక్కడికి వచ్చి మా వాళ్ళు టైం స్పెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మొత్తం మనం అయితే పార్క్ ఒక రౌండ్ వేసాం. ఇది అరౌండ్ ఒక 200 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. అలా వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి రైట్ సైడ్ నుంచి వస్తున్నాం బిగ్ డాగ్ పార్క్ నుంచి.
ఇదైతే ఇంక మనకి అవుట్, ఇందాక వచ్చిన ఎంట్రన్స్ అనమాట ఇది. మళ్ళీ సేమ్ మీకు ఇక్కడ ఇక్కడ కూడా మీరు గేమ్స్ ఉన్నాయి డాగ్స్ ఆడించుకోవడానికి. అదిని అంగో అక్కడ పెట్టారు, యువర్ డాగ్ డిడ్ హీస్ డ్యూటీ, ప్లీజ్ డూ యువర్స్, క్లీన్ అప్ ఆఫ్టర్ యువర్ డాగ్. మీరు అక్కడ చూడొచ్చు, డాగ్స్ ఆడుకోవడానికి అది పెట్టారు ప్లే గ్రౌండ్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే డాగ్ పార్క్ మొత్తం అయిపోయింది టూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, జై హింద్.